హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే చిన్న పిల్లలకి ఉగ్గు లేదా సెర్లాక్ అనేది ఎప్పటి నుంచి పెట్టొచ్చు అనేది కొంతమంది మదర్స్కి డౌట్ అయితే వస్తూ ఉంటుంది. సో వీళ్ళ డౌట్ని క్లారిఫై చేద్దాం ఈ వీడియోలో. ఇప్పుడు ఏదైతే వెళ్ళిపోయే ముందుకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే చిన్న పిల్లలకి సెర్లాక్ లేదా ఉగ్గు అనేది ఎప్పటి నుంచి పెట్టొచ్చు అని మదర్స్కి డౌట్ అయితే వస్తూ ఉంటుంది. సో ఇది ఎప్పటి నుంచి పెట్టొచ్చు అంటే సో 6వ నెల నుంచి అయితే మనకి బేబీకి ఫుడ్ అయితే ఇవ్వడానికి బెటర్ అన్నమాట. సో చాలామంది 5 నెలల్లో పెట్టినా కూడా ఏం కాదు అంటారు. సో అట్లా పెట్టకూడదు. సో నిజానికి 6 నెలల వరకు కూడా పిల్లలకి ఫుడ్డే కాదండి, అసలు వాటర్ కూడా పెట్టొద్దు అన్నమాట. సో ఓన్లీ తల్లి పాలు మాత్రమే పిల్లలకు పట్టించాలి. నార్మల్గా సంప్రదాయం ప్రకారము 6వ నెల 6వ రోజున మామూలుగా పిల్లలకి అన్నప్రాసన చేస్తూ ఉంటారు కదా. అన్నప్రాసన చేసే ఫ్యామిలీ పరంగా ఉంటే మీరు చేసుకున్న తర్వాత ఇక అప్పటి నుంచి ఎప్పుడైనా ఉగ్గు ప్రిపేర్ చేసి పెట్టవచ్చు లేదా సెర్లాక్ పెట్టవచ్చు. లేదు అన్నా కూడా ఓకే, 6 మంత్స్ అంటే 5 మంత్స్ పూర్తిగా కంప్లీట్ అయ్యి 6 మంత్స్ పడినాక మీరు కొంచెంగా పిల్లలకి ఉగ్గు అయితే పెట్టడం చేయాలన్నమాట. సో ఉగ్గు ప్రిపరేషన్ అనేది ఎలా చేయాలి అనేది కూడా నేను మరొక వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో ఖచ్చితంగా ఇప్పుడు ప్రజెంట్ మీరు బేబీకి పెట్టేటప్పుడు ఆ ఉగ్గు అనేది కొంచెం బాగా లూజ్గా ఉండాలన్నమాట. సో లూజ్గా ఉంటేనే బేబీకి డైజెషన్ అవుతుంది. సో అదే పనిగా అంటే రోజులో మనం కదా రోజు ఫుడ్ తిన్నట్టు పెట్టకూడదు పిల్లలకి పెట్టేటప్పుడు. ఫస్ట్ కొంచెం ట్రై చేస్తూ ఉండాలన్నమాట పిల్లలకి. ఎందుకంటే వాళ్ళకి డైజెషన్ సిస్టమ్ అనేది ఒకటేసారి ఘన పదార్థాన్ని జీర్ణం చేసుకునే కెపాసిటీ ఉండదు కదా. సో మీరు సెర్లాకే కానీ లేకపోతే ఉగ్గే కానీ ఫస్ట్ కొంచెం పెట్టండి, రోజులు ఒకసారి పెట్టండి. అట్లా కొంచెం రోజులు గడుస్తూ ఉంటే బేబీకి డైజెషన్ మోషన్ అనేది క్లియర్గా వెళ్తూ ఉంటే అప్పుడు కొంచెం పెంచండి, అంటే తినిపించే విధానం అనేది కొంచెం పెట్టండి. సో అట్లా పెంచడం వల్ల కూడా చాలా మంచిది. అండ్ ఎగ్ కూడా పెట్టవచ్చు. ఇక నుంచి ఎగ్ పెట్టినా కూడా అది ఓకే, బట్ ఎగ్ కూడా 7 మంత్స్ తర్వాత పెడితే బెటర్. ఎందుకంటే డైజెషన్ అవుతుందో కాదో తెలియదు కదా. సో ఎందుకంటే వాళ్ళ డైజెషన్ సిస్టమ్ అనేది ఇప్పుడే కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి సో ఈ ఘన పదార్థాలు అనేవి కొంచెం అలవాటు చేస్తూ ఇక 7వ నెలలు కంప్లీట్ అయ్యి 8 మంత్స్ 9 మంత్స్ పడినప్పుడు ప్రతిదీ కూడా హెల్తీ ఫుడ్ పెట్టవచ్చు. ఫిల్స్ కానీ లేకపోతే వేరే ఫ్రూట్స్ కానీ మామూలుగా అవి పెట్టవచ్చు పిల్లలకి. సో దాంతోపాటు ఎగ్ కూడా పెట్టాలి, చాలా మంచిది ఎగ్. సో వాళ్ళకి అరుగుతుందా లేదా మీకు నార్మల్గా తల్లిగా తెలుస్తుంది మీకు బేబీకి డైజెషన్ సిస్టమ్ అనేది ఎలా ఉంది, కరెక్ట్ మోషన్ పోతుందా లేదా. సో అట్లా అనేది. సో నేను ఒకవేళ సెర్లాక్ వద్దక్క మేము ఉగ్గు పెట్టాలనుకుంటున్నామంటే సో ఉగ్గు ప్రిపరేషన్ అనేది ఎలా ఉంటుందని నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను మా బాబుకి ఎలా పెట్టాను అనేది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.